అంతర్జాతీయ వాణిజ్యానికి అది అక్షయ పాత్ర, విలాసాల ప్రపంచానికి అది ఒక చిరునామా. కానీ ఆ అక్షయ పాత్రకు ఇప్పుడు క్షిపణుల ముప్పుతో చిల్లులు పడుతోంది. 15 రోజుల క్రితం దుబాయ్ వరల్డ్ కప్ వేడుకల్లో విరబూసిన వెలుగులు మార్చి 14 నాటికి ఎందుకు మసకబారాయి? యుద్ధం రాకముందు దుబాయ్లో వెలిగిన వెలుగులేంటి? యుద్ధం మొదలైన తర్వాత ఎడారి నగరం పడుతున్న వేదన ఏంటి? రియల్ ఎస్టేట్ నుంచి రీటైల్ వరకు, హోటల్ బిజినెస్ నుంచి గగనతలం వరకు ప్రతి అంగుళం భయంతో వణికిపోతోంది. అసలు దుబాయ్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 28 దుబాయ్ ప్రపంచ కప్ గుర్రపు పందాల వేళ. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఒక జాతరను తలపించింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రోజుకు సగటున 85,000 మంది అంతర్జాతీయ పర్యాటకులు. ఎమిరేట్స్ విమానాలు నిమిషానికి ఒకటి ల్యాండ్ అయ్యేవి. కానీ నేడు క్షిపణుల భయంతో 45% విమాన సర్వీసులు రద్దయ్యాయి. కేవలం 10,000 లోపే పర్యాటకులు వస్తున్నారు. యుద్ధం మొదలైన 2 రోజుల తర్వాత దుబాయ్ పర్యాటక రంగం ప్రతిరోజు దాదాపు 120 మిలియన్ దిర్హాంలు అంటే సుమారు 270 కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని కోల్పోతోంది. ఒకప్పుడు బెడ్ దొరకడమే గగనమైన హోటల్స్లో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. యుద్ధానికి ముందు హోటల్ బిజినెస్ టర్నోవర్ రోజుకు 180 కోట్లు దాటేది. కానీ నేడు ఆక్యుపెన్సీ 90 నుంచి 35% పడిపోవడంతో రోజువారీ ఆదాయం 60 కోట్లకు పరిమితమైంది. దుబాయ్ టూరిజం బోర్డు అధికారులు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యాటకుల భద్రత మా బాధ్యత అని ప్రకటిస్తున్న గ్రౌండ్ లెవెల్లో క్యాన్సిలేషన్స్ ఆగటం లేదు. యుద్ధానికి ముందు ఇక్కడ అడుగు పెడితే లాభాల పంట అనేవారు. కానీ తాజా పురోగతి భయానకంగా ఉంది. రోజుకు సగటున 1.5 బిలియన్ దిర్హాంల రియల్ ఎస్టేట్ విక్రయాలు జరిగేవి. రష్యా, యూరప్ సంపన్నులు క్యూ కట్టేవారు. యుద్ధం మొదలైన తర్వాత క్షిపణుల ముప్పుతో ఇన్వెస్టర్లు భయపడి పారిపోతున్నారు. గత 10 రోజుల్లో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు 60% నిలిచిపోయాయి. దుబాయ్ ఆకాశ హర్మ్యాలపై క్షిపణుడు పడితే మా పెట్టుబడి పరిస్థితి ఏంటి అన్న ఇన్వెస్టర్ల ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం లేదు. దుబాయ్ గుండెకాయ లాంటి వాణిజ్య టర్నోవర్ ఇప్పుడు కుదేలైంది. యుద్ధానికి ముందు రోజుకు 5.5 బిలియన్ దిర్హాంలు సుమారు 12,000 కోట్ల రూపాయలు ఉన్న లావాదేవీలు నేడు 2.8 బిలియన్లకు పడిపోయాయి. సముద్ర మార్గాల్లో క్షిపణుల భయం వల్ల షిప్పింగ్ ఛార్జీలు 300% పెరగటం దుబాయ్ వాణిజ్యాన్ని దెబ్బతీసింది. దుబాయ్ పోలీసు చీఫ్ డిఫెన్స్ అధికారులు క్షిపణి రక్షణ వ్యవస్థలని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తమ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమ యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయని, కానీ యుద్ధం వల్ల కలిగే మానసిక భయం మార్కెట్ను చంపేస్తోంది. దీన్ని అదుపు చేయటం తమ చేతుల్లో లేదని తాజా పరిస్థితిపై ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28 నాటి దుబాయ్ వేరు, మార్చి 14 నాటి దుబాయ్ వేరు. క్షిపణుల నీడలో ఈ విశ్వనగరం తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి పోరాడుతోంది. కోట్ల రూపాయల టర్నోవర్ గాల్లో కలిసిపోతుంటే ఎడారి నగరం దిక్కుతోచని స్థితిలో ఉంది.